తీసుకుంటే ఈ రోజు ఎందుకు అరెస్ట్ చేయడం? వాళ్ళేం టౌన్ లో యథేచ్ఛగా కార్లలో పెట్రోల్ బాటిల్ పెట్టుకున్నారు, ఇనపరాట్లు పెట్టుకున్నారు, సుత్తులు పెట్టుకున్నారు. ఏమంత ఫెసిలిటేట్ చేస్తాను అంటే నేను మీతో చేయాలి వాళ్ళతో చేయాలి ఎలక్షన్ మాకు కూడా అర్థం కావడం. మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాలి వాళ్ళతో చేయాలి ఎలక్షన్ ఏంది? మేమేం తప్పు చేసినాం? మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు? ఎందుకు ఈ మాదిరి దాడులకు గురి చేస్తున్నారు? డెకాయిడ్స్ మీరు మీ లైఫ్ లో చాలా మంది డెకాయిడ్స్ ని చూసింటారు. డెకాయిడ్స్ ఏ రకంగా బస్సులకి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ టీడీపీ లీడర్లు పులివెందులో ఫాలో అవుతున్నారు. నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ చెంటీని కొట్టుకోండి అయితేనేమి, ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టుకోండి అయితేనేమి, బండ్లు పోతుంటే సడన్ గా బండ్లు అడ్డం పెట్టడం, రావడం, సుత్తులతో అద్దాలు బాగుపట్టడం, పెట్రోల్ పోయడం, మనుషులను దించడం, బండరాళ్లతో రాళ్లతో కొట్టడం. ఏం సార్ ఇది? ఆడిపోతా ఉన్నాం మనము. పులివెందులు ఏం చేయాలనుకుంటున్నారు సార్? దయచేసి పులివెందులను నాశనం చేయకండి. మీరు మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కన్నా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్, ఇంత అన్యాయంగా ఉండకూడదు. ఈ ఊరు నాశనం అయితే బాగుంది ఊరు, ఇది బంగారం లాంటి ఊరు. మా ఊరు నాశనం చేసేస్తాంటారు మీరందరూ. ప్రొటెక్ట్ చేయండి సార్ లా అండ్ ఆర్డర్. నువ్వు దేనికి ఉండేది మీరంతా? నిన్న రాత్రి కొట్టారు, యథేచ్ఛగా తిరుగుతున్నారు వాళ్ళు. ఏం చేస్తాం మనము? కనీసం మనం వీఆర్ లీస్ట్ బాధ ఎవరు పట్టించుకోవడంలో. మీరు రాత్రి అంత ఘోరమైన దాడి జరిగితే అతని బాడీ చూసినారో ఎన్ని దెబ్బలు ఉన్నాయో? 150 దెబ్బలు ఉంటాయి, తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద. అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేదు. ఈ రోజు సేమ్ ఇన్సిడెంట్. ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్? 120 రూపాయలు అయితే న్యాయం అయితే చేస్తాం. పులివెందులను గతంలో ఏ రకంగా ఉందో అంతకన్నా రెట్టింపు స్థాయిలోనే శాంతి భద్రతలో మాట్లాడండి. డోర్ వాట్ ఇప్పుడు యు ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ది లా అండ్ ఆర్డర్. యు ఆర్ హియర్ టు సేవ్ ది వాయిస్లెస్. నో బట్ వాట్ యు ఆర్ టెలింగ్ ఇస్ గతము గితము రాజకీయం మాట్లాడుతున్నారా మీరు? మీ డ్యూటీ ఇది. ఇక్కడ ప్రాణాలు మానాలు ఆస్తులు కాపాడుతున్న బాధ్యత మీకు. దాన్ని పక్కన పెట్టి రాజకీయ స్పీచ్ ఇస్తారా మీరు? ఎట్లా మీరు ఇప్పుడు అడిగితే ఏంటండి? గతము కాదు ఇప్పుడు ఈ రోజు డిఎస్పీ ఈ రోజు అండి మీరు. గతంలో మీరు కాదు డిఎస్పీ, ఈ రోజు మీరు డిఎస్పీ. టుడే ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ లా అండ్ ఆర్డర్ హియర్. బట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్. నిన్న మా గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు. ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడే మీరేం మాట్లాడుతున్నారు? శాంతి భద్రతలు ఎప్పుడు ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ప్రకారం కంప్లైంట్ ప్రకారం ప్రతి ఒక్క చేస్తున్నాం. ఈ రోజు ఎందుకు జరిగింది? అదే వ్యక్తులు అదే గ్రూప్ ఎంపీ గారితో మాట్లాడుతున్నారు. ఎంపీ గారు మాట్లాడతారు. ఆన్సర్ దట్ పర్సన్. గౌరవంగా మళ్ళీ ఈ రోజు మీరు మాట్లాడారు. టోటల్ నాలెడ్జ్ అబౌట్ లా. Yes, no, no, we are not amateurs. No, no, we are very serious minded. We are having lot of experience. No, I am also seasoned for 29 of service. Yes, మీరు చర్యలు తీసుకుంటే సతీష్ అన్నకి మీ మీద పర్సనల్ గా కోపం ఏం లేదు. మా కార్యకర్తలు తలకాయలు పగలగొడతా అంటే, మా మండల స్థాయి నాయకులు తలకాయలు పగులుతా అంటే మీరు పట్టించుకోకపోతే మేము ఇట్లే మాట్లాడాల్సి వస్తుంది. ఆయన ఆవేశపడి ఒక నిమిషం నేను మీతో ఒక రకంగా గట్టిగా మాట్లాడితేనే మీరు ఇంత బాధపడుతుంటారే. నిన్న దాడి, ఈ రోజు దాడి, అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని నిమిషం తిరిగి మేము రియాక్ట్ అయితే మీ దగ్గర నుంచి దాడి వస్తుందని చెప్పి పులివెందుల్ని ఇప్పుడు నేను కూడా చూస్తున్నా రాజకీయాల్లో నిన్న చేసిన దాడి ఎంపీ గారు ఏం చెప్పారు? కరెక్ట్ గా అట్లనే దాడి చేస్తున్నారు దారుణంగా. అంటే ఒక టీం పెట్టుకుని ఆర్గనైజ్ చేసి రావడము, వాళ్ళు టార్గెట్ చేసిన వ్యక్తులు ఎక్కడ కనపడితే
ప్రజలు లక్కీగా గ్రామస్తులు రాకపోతే రాముడు చంపేవారు. అయిపోయింది. ఇట్లా జనాలందరూ అయిపోయిందా?